శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే. యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అపాలలోచనः శంభుర్భగవాన్ బాదరాయణः. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం. అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. సహాయై నమః. శ్రీ కల్వకోట చంద్రశేఖరరావు గారి గృహంలో గత 7 రోజులుగా భాగవత్ సప్తాహం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దశమస్కంధంతో ప్రారంభించి భాగవతంలో ఉన్నటువంటి 12 స్కంధములు చూడడం జరిగింది. ఈ రోజుతో భాగవత్ సప్తాహ కార్యక్రమం పూర్తి చేసుకోబోతున్నాము. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి కళ్యాణాత్మకమైనటువంటి రుక్మిణీ కళ్యాణ కథా విధానాన్ని చూసి మన ఈ కార్యక్రమాన్ని సప్తాహ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. సుమారు 40-45 నిమిషములలో ఈ రోజున ఉపన్యాస కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. ప్రప్రథమంగా నాకు ఈ మహత్తరమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ కూడా భాగవతాన్ని వినిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి మన చంద్రశేఖరరావు గారికి, వారి దంపతులకు హైమవతీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుచేతనంటే మీరుంటేనే నేను చెప్పగలిగేది. 10 మందికి చెప్పాలనేటటువంటి నా కోరిక తీరేటటువంటి అవకాశం ఈ విధంగా నాకు కలిగింది. యథాశక్తి చెప్పాను. ఏం చెప్పానో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే బాగానే చెప్పాననేటటువంటి భావన నాకు కలిగింది. ఇక రుక్మిణీ కళ్యాణ విధానంలోకి వెళ్ళినట్లయితే మొన్ననే దాన్ని మనం ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 8 వివాహములు, 8 భార్యలు, ఆయనకి పట్టమహిషులు 8 మంది. వీరు కాక 16,000 మందిని నరకాసురుణ్ణి సంహరించిన తరువాత ఆయన చెరలో ఉన్నటువంటి రాజపుత్రులను విడిపించి వారిని కూడా వివాహం చేసుకున్నాడు పరమాత్మ అని భాగవతంలో చెప్పారు. మొత్తం 16,008 మంది భార్యలలో పట్టమహిషి రుక్మిణీదేవి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. విష్ణువు ఆనపాయిని అన్నారు. శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టి ఉండదట ఆవిడ. ఆయన రాముడుగా వస్తే సీతగా వచ్చింది, ఆయన కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వచ్చింది, ఆయన వెంకటేశ్వర స్వామిగా కలియుగంలో అవతరిస్తే అమ్మవారు పద్మావతీదేవిగా, అలివేలు మంగాదేవిగా వచ్చింది. ఇక ఈ స్వయంవరములు ఒక్కసారి చూసినట్లయితే కుంతీదేవి యొక్క స్వయంవరాన్ని చెప్పారు. ఆవిడ ఒక దండ పట్టుకుని వెళుతూ ఉంటుంది. చెలికెత్తే అక్కడ ఆసీనులై ఉన్నటువంటి రాజులందరినీ ఈయన పలానా దేశపురాజు, ఈయన కురుసార్వభౌముడు, ఈయన అవంతి దేశపురాజు, ఈయన కాశీ దేశపురాజుని రాజులను పరిచయం చేస్తూ ఉంటే ఎంతో అందగాడైనటువంటి, చాలా అందగాడట ఆయన. కొంచెం రంగులో కొంచెం తేడా. పాండు రోగి కాదు, పాండు వర్ణం.
కొంచెం వెర్రి తెలుపు అన్నమాట. ఆ పాండురాజు మెడలో మాలను అలంకరించింది. దమయంతీదేవి స్వయంవరం కూడా చూచాం. తర్వాత సీతా స్వయంవరం చూసాం. సీతా స్వయంవరంలో ఆవిడ ప్రమేయం ఏమీ లేదనుకున్నాం. ఎందుచేతనంటే ఎవరైతే శివధనస్సును ఎత్తుతారో ఎత్తితే చాలు, ఎక్కుపెట్టక్కర్లా. రాముడు ఎక్కుపెట్టాడు, విరిగిపోయింది. ఎవరైతే శివధనస్సుని ఎత్తుతారో వారికి సీతనిచ్చి వివాహం చేస్తాడు. ఇక పెళ్లి కొడుకుని ఎన్నుకునేటటువంటి అవకాశం లేదా ఆ అమ్మకు. ద్రౌపదీ స్వయంవరం చూసాం. అక్కడ కూడా అంతే. మత్స్యంతరాన్ని ఎవరు ఛేదించగలుగుతారో వారిని వివాహం చేసుకుంటుంది. కర్ణుడు కూడా ప్రయత్నం చేశాడు. సూతపుత్రుణ్ణి నేను వివాహం ఆడను అన్నది అమ్మవారు. దుష్టద్యుమ్నుడు ముందే చెప్పాడు. పంపించేసి నేను చెప్పేటటువంటి విషయం వినవలసినది. ఎవరైతే ఈ మత్స్యంతరాన్ని ఛేదిస్తారో వారి యొక్క కులేన రూపేణ బలేన యుక్త, వారి యొక్క కులము రూపము బలము మా అమ్మాయికి నచ్చితే అక్కడ ఉన్నది స్వయంవరం. ఇక రుక్మిణీ స్వయంవరం, పార్వతీ వివాహం మామూలుగానే జరిగింది. రుక్మిణీ స్వయంవరం విషయానికి వచ్చినట్లయితే రుక్మిణికి ఇక్కడ కొంత స్వతంత్రత ఉన్నది, స్వాతంత్ర్యం. ఆవిడ తన భర్తను ఎన్నుకునేటటువంటి అవకాశాన్ని తీసుకున్నది. ఇక్కడ స్వయంవరం కాదిది. శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. మనకి ఇప్పుడు జరుగుతున్న వివాహాల్లాగాని శిశుపాలుడు పెళ్లి కొడుకు కూడా వచ్చాడు అంగరంగ వైభవంగా. కృష్ణుడిని వివాహం చేసుకున్నది ఆవిడ కోరి. ఇది గాంధర్వ వివాహం అన్నారు. ఎందుచేతనంటే కృష్ణుడిని ఆవిడ ఇష్టపడింది, ఆవిడని కృష్ణుడు ఇష్టపడ్డాడు, వివాహం జరిగింది. అయితే రాక్షస వివాహం కూడా అన్న రథంలో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ కథలు చెబుతూ ఉండగా బలరాముడికి రేవతీదేవినిచ్చి వివాహం చేశాడు తండ్రి అయినటువంటి రైవతుడు అనేటటువంటి మహారాజు గారు. బలరాముడికి ఆ విధంగా వివాహం జరిగింది. ఇక శ్రీకృష్ణుని యొక్క వివాహాన్ని చెబుతూ ఉంటే పరీక్షిత్ మహారాజు అంటాడు, కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడౌను అవి వినంగా క్రొత్తలవుచుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమా వెరుంగన్ పల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం వయ్యడు. మహాత్మా బ్రాహ్మణోత్తమ సుఖ మహర్షి శుభదాయకాలైనటువంటి శ్రీహరి శ్రీ మహావిష్ణువు యొక్క కథలు వింటే సారట మనోవికారాలన్నీ కూడా మాయమవుతాయట. ఆ గాథలు ఆలకిస్తూ ఇంకా సారబాబో ఇంకా ఆపేయండి అనేటటువంటి మూర్ఖుడైనటువంటి వాడు ఎవరైనా ఉంటాడా? విష్ణు కథలు ఎన్నిసార్లు విన్నా కూడా సరికొత్తగానే ఉంటాయి. కాబట్టి నాకు రుక్మిణీ కళ్యాణ విధానాన్ని, కళ్యాణ ఘట్టాన్ని వినిపించవలసింది అని పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడిగాడు. ఇంకొక మాట కూడా అంటున్నాడు, శ్రీ మహావిష్ణువు యొక్క కథలు భూషణములు సెవులకు బోధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళకర ఘోషణములు గరుడ గమను భాషణములు. గరుడ వాహనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కథలను, ఆయన యొక్క గుణాలను వర్ణించేటటువంటి సంభాషణలను వింటూ ఉంటే అవి చెవులకు భూషణముల వంటివట. అవి పండితులకు సంతోషాన్ని సమకూరుస్తాయట. పలు జన్మల నుంచి అనేక జన్మలుగా మనం సంపాదించి దాచిపెట్టుకుని ఉన్నామే పాప సంచయము, ఈ పాప సముదాయాన్నంతనీ కూడా నాశనం చేస్తాయట, పోగొడతాయట. అవి వాస్తవముగా శుభప్రదమైనటువంటి శబ్దములు అన్నారు అని ఈ విధంగా పరీక్షిత్ మహారాజు అడిగితే సుఖ మహర్షి చెబుతున్నాడు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని గురించి. వినుము, విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డ రాజు కలడు. విదర్భ దేశం, కుండిన నగరం రాజధాని. ఆ విదర్భకు రాజు భీష్మకుడు. ఆయనకు 5 కుమారులు ఉన్నారు. రుక్మి, రుక్మధర, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్ర అనేటటువంటి వారు 5 కుమారులు. 5 కుమారుల తర్వాత ఆఖరణ కడగట్టు సోదరి
రుక్మి వారిలో పెద్దవాడు ఏవురు పుత్రులు కలరు అగ్రజుండు అనయుడు రుక్మిణాపరగు అందర కుంకడగొట్టు చెల్లెలై మనుజవరేణ్యా పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయై. రుక్మిణి అనే పేరుతోటి అందరి తర్వాత ఒక అమ్మాయి ఉన్నది. 5 సోదరులకు చెల్లెలు. శ్రీధరాచార్యులై భాగవతానికి వ్యాఖ్యానం రాసిన వారు రాశారట, రుక్మము అంటే బంగారము కాబట్టి రుక్మిణి అంటే బంగారం లాంటి అమ్మాయి అని. అయితే నాకు సందేహం కలిగింది. అన్నగారుల పేరు కూడా రుక్మంతోటే మొదలయ్యాయి. రుక్మి, రుక్మధర, రుక్మబాహు, రుక్మనేత్ర అని. వాళ్ళు మాత్రం బంగారం లాంటి అబ్బాయిలు మాత్రం కాదనిపిస్తుంది. ఎందుచేతనంటే వాళ్ళు దుర్మార్గులే, రాక్షసాంశ సంభూతులే. ఆ రుక్మి ప్రధానంగా రుక్మి రాక్షసాంశతో పుట్టినటువంటి వాడే. జరాసంధుడికి శిష్యుడు, జరాసంధుడి సేనాధిపతి వంటి వాడు ఈయన. ఈయన మిత్రులు ఎవరంటే కంసుడు, శిశుపాలుడు, సరే జరాసంధుడు శిష్యుడు అనుకున్నాము, సాల్వుడు, పౌండ్రక వాసుదేవుడు, ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళ యొక్క వర్గము. కృష్ణ విరోధులు వీళ్ళంతా కూడా, కృష్ణుడిని విరోధిస్తారు. అటువంటి వాళ్ళు. అమ్మాయి పెరుగుతూ ఉన్నది, నవయవ్వన వయస్సుకు వచ్చినది. తోటి బాలికలతోటి చెలికెత్తెలతోటి వినోదిస్తూ ఉన్నది, ఉద్యానవనములలో క్రీడిస్తూ ఉన్నది, బొమ్మల పెళ్లిళ్లు చేయిస్తూ ఉన్నది, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నది. బొమ్మలకి పేర్లు పెట్టి పెళ్లిళ్లు చేస్తూ తోటి బాలికలతోటి ఆడుకుంటూ ఉయ్యాలు నెరుపుతూ ఆనందంగా గడుపుతూ ఉన్నది. గుజ్జనగూళ్ళు చేసి పంచిపెడుతూ ఉన్నది. గోరువంకలకు చిలకలకు పలుకులు నేర్పుతోంది, నెమళ్లకు నాట్యాలు నేర్పుతోంది, రాజహంసలకు నడకలు నేర్పుతూ ఉన్నది. ఈ రాజైనటువంటి భీష్మునికి వద్దకు బ్రాహ్మణులు వచ్చేవారట. ఆ బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తారు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకొక చోటకి. భీష్ముడి వద్దకు వచ్చి శ్రీకృష్ణుని యొక్క ద్వారకలో ఉన్నటువంటి యదువంశ ప్రముఖుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాలను, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క రూప సౌందర్య సౌశీల్యాదులను వర్ణించి చెబుతూ ఉంటే అమ్మవారు కూడా వింటూ ఉండేది. శ్రీకృష్ణుని యందు మనస్సు లగ్నమైనది. ఇక్కడకు వచ్చినటువంటి ఈ బ్రాహ్మణులు మళ్ళీ ద్వారకకు వెళ్ళేవారు, శ్రీకృష్ణుడిని కలిసేవారు. ఆయనకు రుక్మిణి యొక్క రూపరేఖా విలాసాలను, ఆవిడ యొక్క అందాన్ని చెప్పి వర్ణిస్తూ ఉండేవారు. కృష్ణునికి కూడా రుక్మిణి మీద అనురాగం కలిగిందట. ఈ విధంగా ఉండగా బంధువులంతా కూడా శ్రీకృష్ణుడికి రుక్మిణినిచ్చి వివాహం చెయ్యాలని అనుకున్నారు. శ్రీకృష్ణుని యొక్క రూపలీలా విశేషాలు విన్నారేమో, ఆయన యొక్క గొప్పతనం విన్నారేమో, రుక్మిణినిచ్చి వివాహం చెయ్యాలని బంధువులెల్ల కృష్ణునకు రుక్మిణినిచ్చెదమంచు సేముషీ సింధువులై విచారములు సల్పగా వారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణి నిత్తు శిశుపాలున కంచు తలంచే అంధుడై గుడ్డివాడై, కృష్ణుని యందు చాలా విరోధం కలిగినటువంటి వాడై తన చెల్లులైనటువంటి రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. తండ్రి అయినటువంటి భీష్ముడు పాపం కుమారుణ్ణి ఏమీ అనలేడు, అశక్తుడాయన. పెద్దవాడయ్యాడు, కుమారుడి మాటని కాదనలేకపోయాడు. అమ్మవారు చూసింది విషయం. తన అన్నయ్య అయినటువంటి రుక్మి తనను శిశుపాలుడికిచ్చి వివాహం చెయ్యాలని ఆలోచిస్తున్నాడని తెలిసి అన్న తలంపు తానెరిగి ఆ నవనీరజగంధి లోన ఆపన్నత నుండి కొంచెం దుఃఖపడ్డది. ఆప్తుడగు బ్రాహ్మణునొక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మి నేడు నను చైత్యునకిచ్చెదనంచు ఉన్నవాడు ఎన్ని విధంబులంచని బుధేశ్వరా చక్రికి విన్నవింపవే. ఒక బ్రాహ్మణుని పిలిచింది. పురోహితుడు అన్నారు. ఆయన పేరు సంస్కృతంలో చెప్పలేదు, సంస్కృతంలో బ్రాహ్మణ పురోహితుడని అన్నారు. అయితే తెలుగులో పోతన్న గారు రాస్తూ ఆయనకి అగ్నిజ్యోతనుడు అని పేరు పెట్టారు.
అగ్నిజ్యోతనుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుని పిలిచి, పెద్దవాడైన అందరూ వచ్చారండి. మహాత్మా, మా అన్నయ్య అయినటువంటి రుక్మి నన్ను చైత్యుడు చేదీదేశపు రాజు అయినటువంటి శిశుపాలుడికిచ్చి వివాహం చెయ్యాలని భావిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ద్వారకానగరమునకు వెళ్ళవలసినది, శ్రీకృష్ణునకు నా యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పవలసినది అని విన్నవించుకున్నది. అయ్యా తండ్రి కుమారుని యొక్క మాటను జవదాటలేడు, వారింపలేకుండా ఉన్నాడు. మా అన్న యొక్క ఆటలు సాగకుండా నీవు వెంటనే వెళ్ళి నిజ సేవకుల యొక్క మనస్సును తెలుసుకుని వారి కోరికలను తీర్చేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి నా ప్రణయ వృత్తాంతమును ఎదిగించి ఇక్కడికి తీసుకొని రావలసినది అని మరికొన్ని రహస్యమైనటువంటి మాటలు చెప్పిందట. ఇక్కడ చెప్పలేదు రుక్మిణీదేవి ఏం చెప్పిందో. కొన్ని విశేషాలు చెప్పింది, ఏం చెప్పాలో చెప్పింది. ఆ బ్రాహ్మణుడు బయలుదేరి వెళ్ళాడు. 3 రోజులు ప్రయాణం చేసుకుని వెళ్ళాడు. ద్వారకానగరానికి చేరాడు. ద్వారపాలకుల ద్వారా శ్రీకృష్ణుని వర్తమానం పంపిస్తే ఆయనకి లోపలికి ప్రవేశపెట్టారు. వచ్చినటువంటి బ్రాహ్మణుడిని గౌరవించి పూజించి సేవించి శ్రీకృష్ణుడు మహాత్మా కూర్చోబెట్టాడు, ఆయన్ని పూజించాడు. మహాత్మా, నీవు నిత్య సంతోషివయ్యా, నీ యొక్క ప్రవర్తన అందరికీ కూడా అనుసరణీయమైనటువంటిది, పెద్దలకు అంగీకారయోగ్యమైనటువంటిది. బ్రాహ్మణుడు ఏ కొంచెం విత్తం లభించినప్పటికీ కూడా సంతోషిస్తాడు, తన ధర్మాన్ని నెరవేరుస్తాడు, నిజ ధర్మాన్ని అతిక్రమించడు బ్రాహ్మణుడు. ఇటువంటి బ్రాహ్మణులకు సమస్త కోరికలు కూడా సఫలమవుతాయి. తృప్తి లేకపోయినట్లయితే ఇంద్రుడంతటి వాడైనా సరే నాశనం అవుతాడు. సంతృప్తి కలిగిన వాడు ధనహీనుడైనా సరే ఇంద్రునితో సమానమైనటువంటి వైభవాన్ని పొందుతాడు. సకల జీవరాశికి కూడా హితమును కోరేటటువంటి వారు సమకూడినటువంటి విత్తముతోటి సంతోషించేటటువంటి మనస్సు కలవారు, శాంత స్వభావులు, గర్వరహితులు అయినటువంటి సత్పురుషులకు నేను ఎప్పుడూ నమస్కారం చేస్తాను. మహాత్మా, మీదే దేశము, మీరెక్కడ ఉంటారు, మీ రాజు ఎవరు? ఎవ్వని దేశమందునికి ఎవ్వని చే కుశలంబు కల్గు మీకు, ఎవ్వని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు, వాడు మత్ప్రియుండు ఈ వనరాశి దుర్గమునకు ఎట్లరు దెంచితివయ్యా నీవు, లే నవ్వులు కావు నీ తలపు నంగల మేలొనరింతు ధీమణి. అయ్యా మహాత్మా, మీదే దేశము, ఏ రాజు మీ క్షేమాన్ని విచారిస్తున్నాడు, ఏ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖపడుతున్నారు, ఆ రాజే నాకు ఇష్టమైనటువంటి వాడు. ఈ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ద్వారకా నగరానికి నీవు ఏ విధంగా రాగలిగావు? పరిహాసపు మాటలు కావు. నీ మనోరథం ఏమిటో తెలియజెప్పవలసినది నేను తీరుస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడే మాటిచ్చాడు, నీ మనస్సులో ఉన్న కోరికను తీరుస్తాను నేనంటే సగం పని అయిపోయినట్లే, రుక్మిణి యొక్క కోరిక తీరిపోయినట్లే. ఈ విధంగా శ్రీకృష్ణుడు పలకగా బ్రాహ్మణోత్తముడు మహాత్మా, శ్రీకృష్ణ, మాది విదర్భ దేశము, విదర్భరాజు, కుండిన నగరము, భీష్మక మహారాజు, ఆయన యొక్క కుమార్తె రుక్మిణీదేవి. ఆ రుక్మిణి నీకు కొంత సందేశమును పంపినది. ఆ సందేశమును వినిపిస్తాను, వినవలసినది. నీ యందు అనురాగముతోటి నీవు పంపిన సందేశమును స్వామి చిత్తగించవలసినది అన్నాడు. ఇక్కడ చెప్పాడు అగ్నిద్యోతనుల ముఖతః రుక్మిణి శ్రీకృష్ణునికి ఏం చెప్పిందో. సంస్కృతంలో 7 శ్లోకాలు రాశారు. దానికి పోతన్న గారు కూడా 5-6 పద్యములలో రుక్మిణి పంపినటువంటి సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు వినిపించారు. రుక్మిణి ఎదురుగుండా నుంచుని చేతులు కట్టుకుని శ్రీకృష్ణునికి చెప్పినట్లుగా ఈ సందేశం ఉన్నది. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన
భువనోన్నతత్వంబు పొంద కలుగు ఏ నీల సన్నామమే పొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తము అనవరతము నిన్నచ్చియున్నది నీయాన ఆనలేదు కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా. ఓ కంసాంతక శ్రీకృష్ణ, ప్రశస్తములైనటువంటి నీ గుణములు చెవుల పడితే చాలు శరీరములో ఉన్నటువంటి దేహతాపములన్నీ కూడా శమిస్తాయి. పరమాత్మ, ఓ కళ్యాణ స్వరూప, మంగళకరమైనటువంటి నీ స్వరూపాన్ని తిలకిస్తే చాలు కన్నులకు నిఖిలమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రీకృష్ణ, నిరంతరము నీ పాదసేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతిని పొందవచ్చు. సంతతము నీ దివ్యనామాన్ని స్మరిస్తే చాలు భవబంధాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీ మహిమ ఎక్కడా నేనెక్కడా అని సిగ్గు చెందకుండా నా హృదయం నీ యందు లగ్నమై ఉంది. ఇది నిజము. నేను సిగ్గుపడకుండా నా యొక్క మనవి వినిపిస్తున్నాను. వినవలసినది, నన్ను కరుణతోటి కటాక్షించవలసినది స్వామి. ధన్యున్ లోకమనోభిరామున్ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణ సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదేమునురమాకంతాలలామంబు రాజన్యానేకపసింహ నా వలననే జన్మించనే మోహముల్. శత్రురాజులనేటటువంటి ఏనుగులను సంహరించేటటువంటి సింహము వంటి శ్రీకృష్ణ, నీవు ధన్యుడవు. లోకుల యొక్క మనస్సులను రంజింపజేసేటటువంటి వాడవు. వంశము, విద్య, చక్కదనము, యవ్వనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యము మొదలైనటువంటి గుణములతోటి అలరారుతూ ఉన్నావు. అటువంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉండగలరు? స్త్రీలలో ఉత్తమరాలైనటువంటి శ్రీ మహాలక్ష్మి ఆ రోజునే నిన్ను చెట్టబెట్టలేదా? నేనొక్కతనే నిన్ను మోహించానా? మోహం అనేటటువంటిది, వలపు అనేటటువంటిది నా వల్లనే కలిగిందా మహాత్మా? శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదంబు జధ్యాయిని అయిన నన్ను తా వడికొని పోయదనంసు ఉన్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్. మంగళమూర్తి పరమాత్మ, పురుషులలో సింహం వంటి వాడివి నువ్వు. సింహమునకు చెందవలసినటువంటి వస్తువులను, పదార్థములను నక్క కోరుకునేటట్లుగా నీ యొక్క పాదపద్మములను స్మరించేటటువంటి నన్ను మధోన్మత్తుడైనటువంటి శిశుపాలుడు శీఘ్రంగా హరించుకుపోవాలని చూస్తూ ఉన్నాడు. అల్పులలో అల్పుడైనటువంటి చేరీ దేశపురాలైనటువంటి ఆ శిశుపాలుడు ఆశ్చర్యకరమైనటువంటి నీ యొక్క పరాక్రమమును తెలుసుకొనలేడు కదా. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేసుడౌగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీస ముఖ్యాధముల్. పరమాత్మ, నేనే కనుక పూర్వజన్మలలో జగన్నాయకుడు, లోకాలకు శుభములు కలిగించేవాడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని గోవిందుణ్ణి పతిగా కోరి నోములు నోచి ఉన్నట్లయితే దేవతలను, గురువులను, బ్రాహ్మణులకు, విద్వాంసులకు సేవలు చేసి ఉన్నట్లయితే, దాన ధర్మాది పుణ్యకార్యాలు చేసి ఉన్నట్లయితే వసుదేవుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు. శిశుపాలుడు మొదలైనటువంటి నీచులంతా కూడా యుద్ధంలో పరాజితులవుతారు స్వామి. అంకిలి చెప్పలేదు
చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభా నీవు శిశుపాల జరాసుతులన్ వధించి నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే బుంకువసేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదం. పరమాత్మ శ్రీకృష్ణ, నువ్వు ముందుగా చెప్పవలసినటువంటి పని లేదు, ఇక్కడ నీకు అడ్డమేమీ లేదు. రథ గజ తురగ పదాది దళములతో చతురంగ బలములతో వచ్చి శిశుపాల జరాసంధాది యోధులను జరాసంధులను ఉగ్రరణంలో ఓడించు. నీ పరాక్రమమే శుల్కముగా ఓలిగా ఇచ్చి బలాత్కారముగా రాక్షస వివాహ పద్ధతులు అమ్మవారే చెబుతున్నది ఇక్కడ. రాక్షస వివాహముతో నన్ను కొనిపోవలసినది. రాక్షస వివాహం అంటే బలవంతంగా రథంలో ఎక్కించుకుని ఎదురొచ్చినటువంటి వాళ్ళనందరినీ ఓడించి తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోవడం. నన్ను ఎత్తుకుని వెళ్ళవలసినది. నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నది. ఒకవేళ నువ్వు అంటావేమో, నేను వచ్చి నిన్ను అపహరించి తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుని వెళ్ళాలంటే లోపలి అంతఃపుర సౌధములోనికి రావాలి. అంతఃపురంలోనికి వచ్చినట్లయితే అక్కడ కావలి ఉన్న వారిని సైనికులను వధించాలి అంటావేమో. కాబట్టి నీకు ఒక విధానములు చెబుతాను వినవలసినది. మా వంశాచారం ప్రకారము పెండ్లి కుమార్తెను వివాహములకు ముందు రోజున పట్టణమునకు బయట ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి పూజ చేయిస్తారు. మళ్ళీ తిరిగి తీసుకుని వస్తారు. ఈ సాంప్రదాయం, ఈ ఆచారం మాకున్నది. అప్పుడు పెద్దగా సైన్యం ఉండరు. అప్పుడు ఆ సమయంలో నీవు నన్ను తీసుకుని రథములో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళవలసినది. నీతో వస్తాను స్వామి. ఘనులు మహాత్మా, ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాదం యవ్వని పాదంబుజతోయమందు మునుగన్ వాంఛింతురో. అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులం నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదం నిక్కంబు ప్రాణేశ్వరా. మహాత్మా, అజ్ఞానరాహిత్యం కోసం పరమేశ్వరుని వలె పరమేశ్వరుడు చేసినట్లుగా ఏ పరమపురుషుని యొక్క పాదపద్మాలలో ప్రభవించినటువంటి గంగాజలాలలో స్నానం చెయ్యాలని కోరుకుంటారో, ఏ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములందు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి గంగాజలములందు స్నానము చేయాలని వాంఛిస్తారో, అటువంటి తీర్థపాదుడమైనటువంటి నీ యొక్క అనుగ్రహమునకు నేను అర్హురాలను కాకపోయినట్లయితే తన నిర్ణయం చెబుతున్నది అమ్మవారు వినవలసినది. మహాత్మా, బ్రహ్మచర్య వ్రతనిష్టను వహించి 100 జన్మములకైనా సరే నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను స్వామి అన్నది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేది కర్ణరంధ్రంబుల కలిమియేలా. ప్రాణవల్లభ, నీ మధురవాక్కులు వినడానికి నోచుకోనటువంటి చెవుల వల్ల ప్రయోజనం శూన్యం సుమా. పురుషరత్నమా, నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా. ఓ పురుషోత్తమా, నీవు అనుభవించినటువంటి సుందర సుకుమారమైనటువంటి శరీర లావణ్యం ఎందుకు కొరగానిదయ్యా. భువన మోహన, నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. ఓ జగన్మోహనాకారా, నిన్ను సందర్శించడానికి నోచుకోనటువంటి కనుల యొక్క కలిమి దండుకయ్యా. దైత, నీ అధరమృతం వానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. ఓ జీవితేశ్వర, నీ అధర సుధారసం ఆస్వాదింపనటువంటి నాలుకకు ఫలరస సిద్ధి ఎందుకయ్యా. నీరజాత నయన, నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేలా. ధన్యచరిత, నీకు దాస్యంబు సేయని జన్మమేలా. ఎన్ని జన్మములకు. ఓ కమలాక్ష, నీవు ధరించేటటువంటి వనమాలిక యొక్క అందులో నుంచి వచ్చేటటువంటి ఆ సౌరభాన్ని, ఆ సువాసని ఆఘ్రాణించినటువంటి నీ నాసిక ఎలా. ఓ
ఓ ధన్య చరిత్ర, నీ పాద పరిచర్యకు ఉపకరించినటువంటి ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా ఏమి లాభం స్వామి అని రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడనేటటువంటి బ్రాహ్మణోత్తముని ద్వారా తన యొక్క సందేశాన్ని పంపించింది. అది విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మహాత్మా, నీవు చెప్పినటువంటి సందేశమును విన్నాను నేను. నాకు కూడా ఆమె యందు అనురాగం ఉన్నది. ఎందుకంటే బ్రాహ్మణోత్తములు వచ్చి శ్రీకృష్ణునికి కూడా రుక్మిణి యొక్క గొప్పతనాన్ని చెప్పారు కాబట్టి. ఎలనాగ నీకు తగు, బ్రాహ్మణోత్తముడు అంటున్నాడు, ఇంకొక మాట అంటున్నాడు, ఆయన మాట ఇది. ఎలనాగ నీకు తగు అయ్యదకుంతగు దీవు మా ఉపాధ్యాయులాన పెండ్లియగు తప్పదు అంటున్నాడు కృష్ణ. మా గురువు గారి మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నీకు రుక్మిణికి తప్పక వివాహం జరుగుతుంది. మీ ఇద్దరి యొక్క ఈడు జోడు సరిపోతుంది. మీకు వివాహం తప్పక జరుగుతుంది. ఆలస్యం ఎందుకు? నీవు నీ వారితో కూడి ఆ వనజముఖిని తీసుకుని రావడానికి వెంటనే బయలుదేరవలసినది అంటే కృష్ణుడు నవ్వు నవ్వి ఆ బ్రాహ్మణోత్తముని యొక్క చేయి పట్టుకుని, మహాత్మా, కన్య మీద నా తలపు గాఢము కూరుకురాదు నేరేయి. కృష్ణుడే చెబుతున్నాడు, ఆ అమ్మాయి మీద నాకున్నటువంటి అనురాగం గాఢమైనటువంటిది. నాకు రాత్రి నిద్ర కూడా పట్టదట. శ్రీకృష్ణ పరమాత్మకి రాత్రిలో నిద్ర పట్టడం లేదట, రుక్మిణీదేవే కనిపిస్తున్నదట. అందుచేత నేనెన్నడూ కూడా నిద్రించి ఎరగను. రుక్మి మా ఇద్దరి వివాహమునకు అంగీకరించడం ఆ విషయం నాకు తెలుసు. అందుచేత నేను ఏదో ఒక విధముగా వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి వివాహం చేసుకుంటాను. వచ్చేద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలం తెచ్చెద బాలను వ్రేల్మిడి తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద అడ్డంబురిపులు వచ్చిన పోరం. నేను విదర్భ దేశానికి వస్తాను. అలవోకగా పుణ్యం నగరంలో ప్రవేశిస్తాను. చిటికలో రుక్మిణిని తీసుకుని వస్తాను. విరోధులు ఎదిరించినట్లయితే వారందరినీ కూడా ఆ యుద్ధరంగంలో హతమారుస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణోత్తముడికి చెప్పాడు. సారథి అయినటువంటి దారుకుణ్ణి పిలిచాడు, రథాన్ని సిద్ధం చేయమన్నాడు. శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అనేటటువంటి 4 అశ్వములు ఉంటాయి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథానికి. ఆ రథమును సిద్ధము చేయగా బ్రాహ్మణుని కూడా రథం ఎక్కించుకుని బయలుదేరి ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి ఉదయానికల్లా ఆవర్తక దేశాలు దాటి కుండిన నగరానికి చేరాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ వివాహానికి చక్కగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. నగరమంతా అలంకరించారు. ముత్యాల నీటితో కలిపినటువంటి నీటితోటి అక్కడ కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టి, ముత్యాలతో ముగ్గులు పెట్టి, అరటి బోదెలు కట్టి, స్తంభములకు పందిళ్లు వేసి, మామిడి తోరణములు కట్టి అలంకారములన్నీ కూడా చేశారు. నగరమంతా అంగరంగ వైభవంగా అలంకరించారు. భీష్ముడు రుక్మిణీ కళ్యాణ వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు. శాస్త్రములలో చెప్పినట్లుగా పితృదేవతలను పూజించాడు. భూసురులకు భోజనం పెట్టించాడు. వారి చేత మంగళాశీర్వచనములు చెప్పించాడు. రుక్మిణీదేవి తలంటు స్నానం చేయించారు. కొత్త వస్త్రములు ధరించారు. నగలను అలంకరింపచేశారు. బ్రాహ్మణులంతా కూడా వేదమంత్రాలు చదువుతూ ఉన్నారు. దానములు అనేక దానములు చేశాడు. గోదానము, భూదానము, సువర్ణదానము, అనేక రాసులుగా నువ్వులు కూడా దానం చేశాడట. పెళ్లి కుమారుడైనటువంటి శిశుపాలుడు బయలుదేరి వచ్చాడు ససైన్యంగా. జరాసంధుడు మొదలైనటువంటి రాజులు కూడా వచ్చారు. ఈ విషయం బలరాముడికి తెలిసింది. శ్రీకృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు. అక్కడ జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన రాజులంతా ఉంటారు. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. కాబట్టి నేను వెళ్ళడం మంచిదని బలరాముడు కూడా సైన్యమంతా తీసుకుని కుండిన నగరానికి వచ్చాడు. వచ్చినటువంటి శ్రీకృష్ణులకు బలరాములకు స్వాగతం పలికాడు. భీష్మక మహారాజు విడిదిని ఏర్పాటు చేశాడు. ఇక్కడ రుక్మిణీదేవి దుఃఖిస్తూ ఉన్నది. బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏ కారణం చేతనో వెళ్ళగలిగాడా లేదా మార్గంలో ఆగిపోయాడా, వెళ్ళలేక శ్రీకృష్ణుడి యొక్క దర్శనం అయినదా లేదా, ఇతను చెప్పినటువంటి విషయములు శ్రీకృష్ణుడు విన్నాడా లేదా. గనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రంతుడై చిక్కెనో
విని కృష్ణుణ్ణిది తప్పుగా తలచెను విచ్చేసెను ఈశ్వరుండను కూలింపతలంచును తలపడో ఆర్యా మహాదేవియున్నను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో నా అదృష్టం ఎలా ఉందో కదా. శ్రీకృష్ణుడిది విని తప్పుగా భావించాడా? బ్రాహ్మణుడు వెళ్ళగలిగాడా లేదా? పరమేశ్వరుడికి ఆయన అనుగ్రహం ఉన్నదా లేదా? ఆర్యా మహాదేవి ఆ అమ్మవారు పార్వతీదేవి నన్ను రక్షింపడానికి అనుకుంటుందా లేదా? తలస్తుందా లేదా? బ్రాహ్మణుడు వెళ్ళలేదనుకుంటుంది, శ్రీకృష్ణుడు రాడనుకుంటుంది. ఇంకొకరు వెళ్ళి శ్రీకృష్ణునికి నా యొక్క విశేషాలు తెలపగలిగేటటువంటి ఆత్మీయులైనటువంటి వారు ఎవరూ లేరనుకుంటుంది. ఈ విధంగా దుఃఖిస్తూ ఉన్నది. తన మనసులో ఉన్నమాట తల్లికి చెప్పదు. కనుల నుంచి కారేటటువంటి చెక్కిళ్లపై కారేటటువంటి కన్నీరు తుడవదు. అలంకారములు చేసుకొనదు. చిక్కులు పడినటువంటి ఆ దండలను కూడా, మెడలో ఉన్నటువంటి హారములు చిక్కులు పడితే వాటిని తీసుకొనదు. చిలుకలకు పలుకులు నేర్పదు. హంసలకు నడకలు నేర్పదు. చెలికెత్తెలతో మాట్లాడదు. ఈ విధంగా ఆమె ఉన్నది. ఇంతలో బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ద్వారకకు వెళ్ళిన బ్రాహ్మడు ఎదురేగింది, నమస్కరించింది, చాలా ఆనందించింది. అమ్మా రుక్మిణి, నీ యొక్క విశేషాలు చెప్పానమ్మా. మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనాబళులిచ్చే నాకు తావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా. అమ్మా, ఆ సుదర్శనాయుధుడు నీ యొక్క ఉత్తమ గుణాలను మెచ్చుకున్నాడు తల్లి. నాకు అమేయమైనటువంటి మితిలేనటువంటి ధనరాశులు ఇచ్చాడు ఆయన. ఇదిగో ఆయన కూడా బయలుదేరి వచ్చాడు. దేవదానవులంతా కూడా ఎదురై ఏకమై ఎదురొడ్డి నిలిచినా సరే వారందరినీ యుద్ధరంగంలో ఓడించి నిన్ను రాక్షస విధానంతో, ఇక్కడ 2-3 సార్లు రాక్షస విధానం అంటున్నారంటే రుక్మిణి యొక్క వివాహం రాక్షస వివాహం అని చెప్పుకోవాలి. రుక్మిణి ప్రేమించింది కనుక గాంధర్వ వివాహం అని చెప్పుకోవాలి. నిన్ను తీసుకొని వెడతాడు. నీ మంచి నడవడి, నీ అదృష్టము నేటికి ఫలించాయి తల్లి అన్నాడు. రుక్మిణి చాలా సంతోషించి, మహాత్మా జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశముం చెప్పి నన్నిలువం బెట్టిది నీ కృపం బ్రతికి మహాత్మా. నా యొక్క సందేశం చెప్పి శ్రీకృష్ణుని తీసుకుని వచ్చావు. నన్ను ప్రాణాలతో నిలబెట్టావు. నీ కరుణతో జీవించాను. నీ వంటి పుణ్యాత్ములు ఈ భూలోకంలో ఉండరయ్యా. నీవు చేసినటువంటి ఈ ఉపకారానికి ఏ విధమైనటువంటి ప్రత్యుపకారము చేయగలను? ఒక్క నమస్కారం మాత్రం చేయగలను స్వామి, దోశలకి నమస్కరిస్తున్నాను అని అంజలి ఘటించింది. శ్రీకృష్ణుడు విడుదలో దిగాడు, ఉన్నాడు. పట్టణవాసులందరికీ తెలిసింది ద్వారకావాసుడు శ్రీకృష్ణుడు వచ్చాడని. అంతా వచ్చి చూసి, ఆహా ఏమదృష్టము, శ్రీకృష్ణ పరమాత్మను దర్శించగలిగాము. తగునీ చక్రి విదర్భరాజ సుతకు వైదర్భియుం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము. ఈ చక్రాయుధుడు విదర్భ రాజకుమారికి ఎంతో తగినటువంటి వాడు. మన రుక్మిణి కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మకు తగినటువంటిది. ఆహా ఎంత చక్కటి దాంపత్యం వీరిది. వీరిద్దరినీ కూడా ఆలుమగలగా జతకూర్చినటువంటి ఆ విధాన ఎంత నేర్పరు కదా. మా పుణ్య ఫలితంగా ఈ చక్రాయుధుడు తన పరాక్రమంతో శత్రువులందరినీ కూడా జయించి ఓడించి అమ్మవారిని తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటాడు కదా అని సంతోషించారట పురప్రజలంతా కూడా. మరుసటి రోజు ఉదయం రుక్మిణిని తీసుకుని వెళ్ళి ఆ పట్టణములకు బయట ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్ళారు. ముందుగా కొద్దిమంది సైనికులు వెళ్ళారు రక్షణగా. వారి వెనకనే భాజా భజంత్రియుల వాళ్ళు వెళ్ళారు. వారి వెనకనే వారకాంతల భోగపు స్త్రీలు పలహారములు పిండి వంటలు తీసుకుని వెళ్ళారు. వారి వెనక రుక్మిణీదేవి చెలికెత్తి చేయి పట్టుకుని గజగమన అడుగులో అడుగు వేసుకుంటూ పెండ్లి కుమార్తె నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నది. ఆమె వెనకాల బ్రాహ్మణ ముత్తైదువులంతా వెళుతూ ఉన్నారు. వారి వెనక బంధువులు, వారి మిగిలినటువంటి చెలికెత్తెలు అంతా వెళుతూ ఉండగా రుక్మిణీదేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళింది. అమ్మవారికి పూజ చేసింది.
బ్రాహ్మణ ముత్తైదువులకు వాళ్ళ యొక్క భర్తలతో కలిపి తాంబూలములు ఇచ్చి పూజించింది, వారికి దక్షిణలు ఇచ్చింది, దానములు ఇచ్చింది. తర్వాత మౌన దీక్షను విడిచిపెట్టి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నది. అమ్మా, నా కోరిక తీర్చవలసినది. నమ్మితి నామనంబున, ఇక్కడ చక్కటి పద్యం రాస్తున్నారు పోతన్న గారు. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటిది రుక్మిణీదేవి, ప్రార్థిస్తూ ఉన్నది పార్వతీదేవిని. అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మా శ్రీ మహావిష్ణువును నాకు భర్తగా చేయవలసినటువంటిది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా. మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మా, హరింపతి సేయుమమ్మ. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ అని ప్రార్థించింది రుక్మిణీదేవి. అమ్మా గౌరీదేవి, శాశ్వతులు ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులైనటువంటి మిమ్మల్ని మనస్సులో నమ్ముకుని ఉన్నాను, భక్తితో కొలుస్తూ ఉన్నాను. అమ్మలలో నీవు మేటివమ్మ, దయకు సముద్రం వంటి దానివి. శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా చేయవలసినది. నిన్ను నమ్ముకున్నటువంటి వారికి అన్నటికీ కూడా నష్టము కలగదు కదా అని అమ్మవారిని ధ్యానించిన తర్వాత రుక్మిణీదేవి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నది. నడుచుకుంటూ వస్తూ ఉన్నది. చెలికత్త యొక్క చేయి పట్టుకుని వస్తూ ఉన్నది. రాజులంతా కూడా మామూలుగా సాధారణముగా అయితే రాజుగారు అమ్మాయి బయట ఎవరికీ కనిపించదు. ఆ అంతఃపురంలో ఉద్యానవనంలో చెలికత్తెలతో విహరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌరులు ఎవరైనా కనుక పెండ్లి కుమార్తెను చూడాలంటే ఇదియే సరి అయిన సమయం. పౌరులంతా కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. వివాహానికి వచ్చినటువంటి జరాసంధాది రాజులంతా కూడా రథములెక్కి కొందరు, రథములు దిగి కొందరు, నేల మీద పడిపోయి కొందరు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉన్నారు. అమ్మవారు మాత్రం శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని ఆవిడ చూస్తూ ఉన్నది. చిత్రం ఏమిటంటే ఇంతవరకు శ్రీకృష్ణుడిని అమ్మవారు చూడలేదు. ఎప్పుడూ కూడా ఆయన యొక్క గుణగణములు వినడమే కాని శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని దిక్కులు చూస్తూ ఉన్నది. ఒక రథం మీద శ్రీకృష్ణ పరమాత్మ కనిపించాడు. నెమ్మదిగా దిగాడు. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ సింహము నడకతోటి వస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన్ని చూసింది రుక్మిణి. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నున్ నవం భోజదళక్షున్ చారుతరవక్షున్ మేఘ సంకాశ దేహుం నగారాతి గజేంద్రహస్త నిభబాహుం చక్రిన్ పీతాంబరున్ ఘనభూషాన్వితున్ కంబుకంఠున్ విజయోత్కంఠున్ జగన్మోహనున్. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, సింహమధ్యముడైనటువంటి వాణ్ణి, సింహము నడుము వంటి నడుము కలవాడు, పరమ రమణీయమైనటువంటి వక్షస్థలము, నీలమేఘం వంటి శరీరము కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణీదేవిని చూచింది. శ్రీకృష్ణుడు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి తన వేలిని అందిస్తే వేలిని పట్టుకున్నది. స్వామివారితో నడిచి వెళ్లి రథం ఎక్కింది. ద్వారకానగరం వైపు రథం ప్రయాణమై బయలుదేరి వస్తూ ఉన్నది. ఇంతలో తేరుకున్నారు జరాసంధాది రాజులు. అరేరే యాదవులు, ఈ గొల్లలు మన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. మన పరాక్రమం ఏం కావాలి? మనం ఇప్పుడు జయించకపోయినట్లయితే, అమ్మాయిని తిరిగి తెచ్చుకోనకపోయినట్లయితే అని అలంకారములన్నీ తీసి, నగలన్నీ తీసి వారు కవచములు ధరించి యుద్ధానికి వస్తే ఇటువైపున కూడా యాదవ వీరులంతా కూడా బలరాముడి యొక్క నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. భీకర యుద్ధం జరిగింది. జరాసంధాది రాజులంతా ఓడిపోయి పారిపోయి ఒక పక్కకు వెళ్ళి నిలబడ్డారట. దూరంగా వెళ్ళి భార్యను పోగొట్టుకున్న వానిలాగా ఏడుస్తూ వస్తున్నాడట పాపం శిశుపాలుడు. అప్పుడు చూసి జరాసంధుడిని చూసి, నాయనా వచ్చావు కదా, బ్రతికి వచ్చావు కదా, శ్రీకృష్ణుని చేతిలో పడి చావకుండా. జరాసంధుడు అంటున్నాడు, బ్రతుకవచ్చు ఒడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనేమి భార్య కలదు, బ్రతికి దీవు భార్య పట్టు దైవమెరుంగు వగవ వలదు చెయ్యా వగవ వలదు.
నాయన బతికి బతికి మనకి తెలుగులో ఒక సామెత ఉన్నది, బతికి ఉంటే బలుసా కూర తిని బతకవచ్చునని. అందుచేత మనం బతికేవదే చాలయ్యా, ఈ భార్య కాకపోతే ఇంకొక భార్య దొరుకుతుంది అని ఓదార్చాడట జరాసంధుడు శిశుపాలుణ్ణి. వీళ్ళంతా వెళ్ళిపోయినా కూడా రుక్మిణి అన్నయ్యైనటువంటి రుక్మి వెనకకు తగ్గక శ్రీకృష్ణుని మీదకి దూకుడుగా వెళ్ళి బాణములతో నొప్పించి బాధించాడు శ్రీకృష్ణ పరమాత్మని. శ్రీకృష్ణుడు రుక్మి ధరించిన ధనువుని, అతడు ధరించినటువంటి కత్తిని, అతడు ధరించినటువంటి శూలముని ఏది తీసుకుంటే దాన్ని నరికివేశాడు. 4 బాణములతో గుర్రములను, 2 బాణములతో సారథిని, రథమును కూడా నుగ్గు చేశాడు. అయినా కూడా ఆగక రుక్మి కత్తిడాలు పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మ వైపుకు వస్తూ ఉంటే వాటిని కూడా నుగ్గు చేసేసాడట. అప్పుడు రుక్మిణీదేవి ప్రార్థించింది, నాథ శ్రీహరి మాకు అల్లుడుగా దొరికాడని మా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు చాలా ఆనందంతో సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికి నువ్వు ఈ మా అన్నయ్య అయినటువంటి రుక్మిణి వధించినట్లయితే పుత్రశోకం కలుగుతుంది స్వామి, మా అన్నను క్షమించి విడిచిపెట్టవలసినవి అని ప్రార్థించిందట పాపం రుక్మిణీదేవి. సరే అని బావా ఇలా రాని దగ్గరికి పిలిచి అతని యొక్క గెడ్డంలో సగం, తల మీద ఉన్నటువంటి జుట్టును పాయలుగా మీసంలో సగం కత్తిరించి బంధించాడట. ఎంతో బలరాముడు యుద్ధం ముగించుకొని శత్రువులందరినీ ఓడించి వచ్చి చూశాడు పరిస్థితి. రుక్మి యొక్క కట్లు ఇప్పాడు. కృష్ణ, ఇదేం పనయ్యా, నువ్వు అందరి ఎడలా ఒకే విధంగా ఉంటావు, నువ్వు ఎందుచేత ఈ విధంగా చేశావు? బంధువులను ఈ విధంగా అవమానించడం వధించడంతో సమానం కదా. కొందరు రిపులని కీడును, కొందరు హితులంచు మేలు కూర్పవు, నిజము నీవందరి అందును సముడవు, పొందగయేలయ్య విషమ బుద్ధిని అనంత. ఎందుకయ్యా నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తావు? ఆది మధ్యాంతరహితుడు నీవు. శత్రువులని కొందరికి కీడు చెయ్యవు, మిత్రులను మరి కొందరికి మేలు చెయ్యవు. వాస్తవంగా అందరి ఎడరా సమభావంతో ఉంటావు. ఈ విషమబుద్ధి ఎందులకయ్యా అన్నాడట. అప్పుడు రుక్మిణీదేవితో, అమ్మా బాధించకు, బాధపడకు, ఎవరి కర్మను బట్టి వారి యొక్క విధి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది, వాళ్ళ విధానము. మీ అన్న ఈ విధంగా ఈ రోజున జరిగాడే, ఈ విధంగా జరిగిందని బాధపడవలసినది అని రుక్మిణిని ఓదార్చాడట బలరాముడు. అప్పుడు ద్వారకా నగరానికి చేరి అప్పటికే ద్వారకా నగరం అంతా అలంకరించారు. ఆ పట్టణాన్నంతా కూడా అరటి స్తంభములు కట్టారు, పోక చెట్లు కట్టారు, పందిళ్ళు వేశారు, అలంకారాలన్నీ చేశారు, పిండి వంటలు చేశారు. రుక్మిణీదేవిని అందరి సమక్షంలోనూ వివాహం చేసుకుని ఆనందంగా గడిపారు. ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని ఒకటి గాంధర్వ వివాహంలో వివాహం చేసుకున్నాడు, రెండవది రాక్షస విధానంలో వివాహం చేసుకున్నాడు. ఈ రెండూ కూడా క్షత్రియులకు ఉచితమైనవేనన్నారు. మామూలుగా బ్రాహ్మణులకైనట్లయితే బ్రాహ్మ్య వివాహము, దైవ వివాహము, ఆర్ష వివాహము, ప్రాజాపత్య వివాహము అని 4 రకములైన విధానాలు చెప్పారు. ఈ 4 కాకుండా ఇంకో 2 చెప్పారు క్షత్రియులకి. రాక్షస వివాహము, గాంధర్వ వివాహము. ఇవి 2 కాకుండా ఇంకొక 2 ఉన్నాయి. అవి ఆసుర వివాహం ఒకటి, పైశాచిక వివాహం ఒకటి. ఎవరూ కూడా విధానాలు అనుసరించకూడదన్నారు. పెళ్లి కూతుర్ని చితక్కొట్టి, బంధువులందరినీ చావకొట్టి, ఏడుస్తూ ఉన్న అమ్మాయిని బలవంతంగా తీసుకుపోయి పెళ్లి చేసుకోవడం పైశాచిక వివాహము. నిద్రపోతున్నటువంటి అమ్మాయిని మంచంతో సహా తీసుకుపోయాడు ఘటోత్కచుడు శశిరేఖని. అలా పెళ్లి చేసుకోవడం ఆసుర వివాహం అన్నారు. ఇవి ఎవరూ కూడా చేసుకోకూడదన్నారు. ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. శ్రీకృష్ణుని యొక్క రుక్మిణి యొక్క వివాహం చాలా ఘనంగా జరిగింది, లోక కళ్యాణకరంగా జరిగింది. ఈ విధంగా రుక్మిణీ కళ్యాణం అనేటటువంటి శుభప్రదమైనటువంటి వృత్తాంతంతో ఈ భాగవత సప్తాహ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖరరావు గారికి మరొక పర్యాయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు చక్కని అవకాశం లభించింది. దాన్ని కొంతవరకు నేను సఫలీకృతం అయ్యానని భావన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. స్వస్తి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణः సంతు నిర్భయాः అపుత్రः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి. దీని తర్వాత